హాయ్! హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, మనకి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పబోతుందండి. అది ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. దీనికి సంబంధించి గాను మనకి ఒక రూ. 4016 రూ. 6016 దివ్యాంగుల పెన్షన్ సంబంధించి, అలాగే మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు రూ. 4016 సంబంధించి గాను మనకి పెన్షన్ నిధులు పెంచుతామన్నారు కదా! సో, ఈ యొక్క పెన్షన్‌లు ఎప్పటి నుంచి అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? అర్హతలేంటి? ఇలా ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకున్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. ఈ యొక్క నిధులకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గాను నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి. అలాగే అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే విడుదల చేయబోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేయవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిందన్నమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను అంటే ముందుగా మనకి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ఇలా మనకి అన్నీ అమలు చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది కదండీ! ఎట్టకేలకు ఇప్పుడు ఈ యొక్క రూ. 2000 అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఎవరైతే తీసుకున్నారో వారికి, అలాగే రూ. 3000 దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి, రూ. 2000 తీసుకుంటున్న వారికి 4000 వరకు కూడా ఇవ్వబోతుందండి. రూ. 3000 తీసుకుంటున్న వారికి రూ. 6000 కూడా అందించబోతుందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను దాదాపుగా చాలామంది పెన్షన్‌దారులు 45 లక్షల పైగా పెన్షన్‌దారులకు లబ్ధి చేకూరుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపబోతుందనమాట. ఎప్పుడు అమలు చేయబోతుంది అని త్వరలో అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.